రాష్ట్రంలోని రహదారులను ప్రమాదరహితంగా మారుస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. సచివాలయంలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రపంచ బ్యాంక్ రవాణా రంగ ప్రధాన అధికారి రీను అనూజా ప్రపంచ బ్యాంక్ సహకారంతో మన దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న రోడ్డు నిర్మాణాలు, వాటి తీరుతెన్నులపైన పీపీటీ రూపంలో మంత్రికి వివరించారు. తమిళనాడు, రాజస్థాన్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఐసీటీ సాంకేతికతను ఉపయోగించి రోడ్డు ప్రమాదాలు ఎలా నివారించారు, ఎంత శాతం మరణాల రేటు తగ్గిందన్న విషయాలను గణాంకాలతో సహా వివరించారు. అంతేకాదు ఇంటెలిజెన్స్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ అథారిటీ విధానాన్ని అనుసరించటం వల్ల ప్రమాదాలకు చెక్ పెట్టవచ్చునని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం అనుసరిస్తున్న విజన్కు అనుగుణంగా అర్బన్ ఏరియాలు రూరల్కు విస్తరించటం, మెగా క్లస్టర్ల అభివృద్ధి, గ్రామ పంచాయతీలు నగరాలతో అనుసంధానించటం, విమెన్ స్కిల్లింగ్ హబ్ ఏర్పాటు వంటి నూతన విధానాలను రూపొందించడం ద్వారా రాష్ట్ర ప్రగతిని వేగవంతం చేయవచ్చునని తన ప్రజెంటేషన్లో వివరించారు. మరోవైపు రాష్ట్రంలో ఇన్నోవేటివ్ ఫైనాన్స్ మోడల్ ద్వారా ఆర్థిక సహకారం అందించేందుకు అనువైన ప్రాజెక్టుల గురించి రీతు అనుజా మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, వందలాది మంది ప్రజలు రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నప్పటికీ గత ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధ వహించలేదని, దానివల్ల ఎందరో అమాయకులు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు పోగొట్టుకున్నారని అన్నారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో రోడ్డు భద్రతా ప్రమాణాలు ఏమాత్రం పాటించలేదని, ప్రమాదాల బాధితులకు సత్వర చికిత్స అందించేందుకు కనీసం ట్రామా కేర్ సెంటర్ను కూడా నిర్మించలేదన్నారు. కానీ తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను గుర్తెరిగి అత్యంత ప్రమాదకరంగా ఉన్న హైవేలపై ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టామని, ఇప్పటికే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ట్రామా కేర్ సెంటర్ నిర్మాణంలో ఉందని తెలిపారు. తెలంగాణలో నిర్మిస్తున్న రహదారుల నిర్మాణంలో వరల్డ్ రోడ్ కాంగ్రెస్ నిర్దేశిత ప్రమాణాలను పాటించామని తెలిపారు. తెలంగాణలో రోడ్డు అభివృద్ధికి ప్రపంచ బ్యాంక్ సహకారంపై ప్రభుత్వంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, మాకు ప్రజల ప్రాణాలు కాపాడటం ముఖ్యమని, ప్రత్యేక ప్రణాళికతో వస్తే మరోసారి సాధ్యాసాధ్యాలపై సుదీర్ఘంగా చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు మంత్రి వివరించారు. ఈ సమావేశంలో ఆర్ఎండ్బి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ప్రత్యేక కార్యదర్శి శ్రీమతి దాసరి హరిచందన, ఈఏసీ మధుసూదన్ రెడ్డితో పాటు శాఖకు సంబంధించిన సిఈలు, ఇతర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.